వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వారి వెబ్సైట్ నుంచి డిలీట్ చేశారు. ఏదైతే వారి పార్టీ వెబ్సైట్స్లోంచి కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ లింకుల్లో కానీ అన్నింటిలో కూడా డిలీట్ చేసేయడం, ప్రజలు మర్చిపోతారని చెప్పి వారు అనుకోవడం, ఇది సహజంగా వారికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆలోచనలు. అందుకనే దాన్ని రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తు చేస్తూ అనేటువంటి స్లోగన్తో ఒక క్యూఆర్ కోడ్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి, ఎందుకంటే టెక్నాలజీ అని చెప్పి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి మేము కూడా అదే టెక్నాలజీని యూజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వారు 2019లో 2024 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా వారు ఏ హామీలు ఇచ్చారు, ఏమి అమలు చేశారు ఈ సంవత్సర కాలంలో అనేటువంటిది కూడా మరొకసారి గుర్తు చేసేటువంటి దానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.